హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దామగుండం అనే టెంపుల్ దగ్గర ఉన్నామండి. దిస్ ఈజ్ శ్రీకాంత్ ఛానల్. కైండ్లీ లైక్ అండ్ షేర్ ఇఫ్ యు ఆర్ న్యూ. ఓకే, ఇది పూడూరు దగ్గర ఉన్నటువంటి గ్రామం అండి. దామగుండం అనేది చాలా పురాతనమైన రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది చూడదగ్గ ప్రదేశము. తరచుగా చాలామంది యాత్రికులు వస్తూ వెళ్తుంటారు. కార్లు చూడొచ్చు మీరు. అక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం ముంగిట ఈ టెంపుల్ స్థాపించడం జరిగిందని ఇక్కడ స్థానికులు అంటున్నారు. సో ఇది అంటే చాలా పురాతనమైనది. ఇప్పుడు 2020, దీనికి 1800 అంటే మీరు 200 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ నేను లాస్ట్ 10 years కింద విజిట్ చేయడం జరిగిందండి. ఈ టెంపుల్ చాలా డెవలప్మెంట్కి చాలా ఉంది. ఇది అనేది పక్కన ఈ గుండం అండి. ఇది ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఇది గుడి పక్కన నుండి ఎంట్రన్స్ అండి. ఇది చిన్నప్ప అనేవాళ్ళు ఇది డొనేట్ చేశారనుకుంటా. ఈ గేటు వాళ్ళ పేరు ఉందండి. సో ఇటు నుంచి మనం ఇది అండి దామగుండం, అంటే ఈ గుండానికి ఉన్నటువంటి పేరే ఈ దామగుండం అండి. ఇది రామలింగేశ్వర స్వామి గుడి పక్కన ఉన్నటువంటి గుండం దామగుండం. సో ఇది అండి. సో మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియో చేస్తున్నాను ఇది. సో ఏమన్నా నేను ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే మీరు కింద కామెంట్స్లో పెట్టొచ్చండి. సో ఇది ఇక్కడ గజస్తంభం అండి. ఇప్పుడు చూడండి ఎంత చాలా త్రిశూలం అండి. ఇది మన రామలింగేశ్వర స్వామి ఆయుధం అండి, దాంతో పాటు ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. మనకి ఇక్కడ టెంపుల్ ప్రత్యేకత అనేది ఒకటి ఉంటుందండి. మనం ఎప్పుడైతే టెంపుల్లోకి స్టెప్ చేయగానే మనకు ఫోన్లో ఉన్నటువంటి సిగ్నల్ రాదండి. ఎగ్జాక్ట్ మనం టెంపుల్ ఎంట్రన్స్ నుంచి మన సిగ్నల్ వెళ్ళిపోతుందండి. సో ఇదనేది ఇక్కడ నా నమ్మకం ఏంటంటే ఇక్కడ సంథింగ్ లైక్ చాలా దేవుడి పవర్ ఉందని నేను నమ్ముతున్నాను. సో మళ్ళీ స్టెప్ అవుట్ చేయగానే మీకు సిగ్నల్ వస్తుందండి. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు లేరు అనుకుంటున్నాను, లాక్ వేశారండి. సో మీరు చూడగలిగితే నేను మీకు కనిపిస్తుందని నేను ఆశిస్తున్నానండి. రామలింగేశ్వర స్వామి. ఓం రామలింగేశ్వరాయ నమః. ఇది టెంపుల్ అండి. సో నేను చెప్పాను కదా, ఇది రామలింగేశ్వర స్వామి. చక్కగా ఇక్కడ పేరు కూడా రాశారండి, రామలింగేశ్వర స్వామి. సో మనకి ఇదండి. నెక్స్ట్ పక్కనే ఇది హుండీ అండి. హుండీలో మనం డబ్బులు వేయాల్సుకుంటే వేయచ్చు ఇక్కడ. సో ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి అమ్మవారి యొక్క ఇది ఉందండి, ఆలయం పక్కనే. సో అమ్మవారిని దర్శించుకుందామండి. ఓం పార్వతీదేవాయ నమః. మీరు నాకు తెలిసి మీకు ఐ హోప్ అమ్మవారు కనిపిస్తున్నారు అనుకోండి. మీరు దర్శనం చేసుకోవచ్చు, ఇట్లా ప్రార్థన చేసుకోవచ్చు. పక్కనే అమ్మవారి పక్కన ఏలక ఉందండి, చూడండి. తను భక్తురాలు అనుకుంటా, పూర్వజన్మలో తన చుట్టూ అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారు. చాలా ఎలుకలు ఉన్నాయండి. సో మేబీ ఇది చాలా రోజులైందనుకో. ఇక్కడ బోర్డు ఉందండి. ఇక్కడ దీని మీద చెక్కారు బ్లాక్ బోర్డ్ పైన ఈ శ్రీ దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయ గర్భగుడి మరమ్మతుల గురించి సహాయం చేసినటువంటి వాళ్ళ పేర్లండి ఇవి. సో మనం ఇలా వస్తే నందీశ్వరుడు అండి. నందీశ్వరుడు మనకు స్వామి ముందే ఉన్నారండి. నందీశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చండి. నందీశ్వరుడిని మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నందీశ్వరి యొక్క చెవులో మనం ఏమైనా మన కోరికలు ఉంటే చెప్తే అది నేరుగా వెళ్ళి రామలింగేశ్వర స్వామికి వెళ్ళి విన్నపించుకొని మన కార్యక్రమాలన్నీ సిద్ధింపచేస్తారండి. మీరు ఈసారి ఏమున్నా కానీ నందీశ్వరి చెవులో చెప్పండి. అలాగే చెప్పి వేడుకుంటే తను రామలింగేశ్వర స్వామి అంటే మన శివుడిని దగ్గరికి వెళ్ళి తను మన కోరికను విన్నపించుకొని తీర్చే అవకాశం ఉంటుందండి.
ఇక్కడ చూస్తే హనుమంతుడి విగ్రహం అంటే హనుమంతుని గుడి. ప్రార్థన చేసుకోవచ్చు హనుమంతుడిని. జై హనుమాన్, జై హనుమాన్. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి, నవగ్రహ దేవతలు. వీళ్ళని కూడా ప్రార్థన చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్టయితే మనకు గరుత్మంతుడు ఉన్నాడండి. ఇక్కడ గరుత్మంతుడు అండి, ప్రార్థన చేసుకోవచ్చు గరుత్మంతుడికి. చాలా పురాతనమైనటువంటిది అనుకుంటానండి ఈ ఆలయము. మనకి చూస్తేనే, ఈ కట్టడాలు చూస్తేనే అర్థమవుతుంది ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం అని. ఇక్కడ రథం అండి, స్వామివారి జాతర అయినప్పుడు రథంలో తీసుకెళ్ళడం అలా జరుగుతారు. అక్కడ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు అనుకుంటారండి. సో వాళ్ళ ఇల్లు కానీ ఇదండి. కార్లలో మన యాత్రికులు కూడా చూడొచ్చు. కార్లు అక్కడ ఉన్నాయి, యాత్రికుల యొక్క కార్లు. సో మన టెంపుల్ అవుటర్ లుక్ నుంచి మనకు చూస్తే కొంచెం మనకి ఇలా ఉంటుందండి టెంపుల్ మొత్తం. ఇది గజస్తంభం ఇది. సో పక్కనే మనం అనుకున్నట్టు హనుమంతుడి ఆలయము, ఇక్కడ నవగ్రహాల యొక్క ఆలయము, ఇక్కడ చూస్తే గరుత్మంతుడి యొక్క ప్రతిమ.